అసలు ఏం మనుషులరా బాబు మీరు? అసలు ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు మిమ్మల్ని విడిపించాడు. 10 అద్భుతాలు జరిగాయి. ఫరో గడగడలాడిపోయాడు. ఫరో గుండెలో దడబుట్టింది. భయపడిపోయి పోండి, సాగిపోండి అని పంపించేశాడు. వెండిని బంగారాన్ని దోచుకునేంత వెండి బంగారాలను కూడా దేవుడు మీకు ఇచ్చాడే. ఆకాశం నుండి దేవుడు మీకోసం మన్నాను కురిపించాడే. మేఘస్తంభంలో అగ్నిస్తంభం నుండి మిమ్మల్ని నడిపిస్తూ వచ్చాడే. మీ వస్త్రాలు పాతగిల్లేదు, మీ చెప్పులు తెగిపోలేదు, మీ కాళ్ళు వాసిపోలేదు. పక్షిరాజు తన రెక్కల మీద తన పిల్లలను మోయినట్లు దేవుడు మిమ్మల్ని మోస్తూ వచ్చాడే. మీ కళ్ళ ముందే మీ శత్రువులు, మీ పగవాళ్ళు సముద్రంలో సజీవులుగా సమాధి చేయబడ్డారు కదా. ఎన్ని అద్భుతాలు మీరు చూశారు. ఇవన్నీ వదిలేసి అందరు గుంపుగా కూర్చొని మాట్లాడుకుంటుంట మాకు గుర్తుకొస్తున్నాయి, జ్ఞాపకం వస్తుంది. ఏం తెలుసా? ఐగుప్తులో ఫ్రీగా ఇచ్చిన పచ్చి చేపలు, ఫ్రీగా వచ్చిన ఉల్లిపాయలు. వీళ్ళందరూ ఐగుప్తులో పనిచేశారు కాబట్టి, వీళ్ళందరూ బానిసలు కాబట్టి వీళ్ళందరికీ ఫ్రీగా చేపలు ఇచ్చేవాళ్ళు. ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా ఈ కోటా బియ్యం ఎట్టిచ్చేవాళ్ళు అట్లా ఐగుప్తు దేశంలో వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఐగుప్తులో నైల్ నది ఉంటుంది. ఆ నైల్ నది చాలా పవర్ఫుల్ అండి, చాలా విలువైన నది అనేది చెప్పాలి. విస్తారమైన చేపలు ఉంటాయి అక్కడ, విస్తారమైన చేపలతో నిండి ఉంటుందండి. సో చేపలు పట్టి ఫ్రీగా తీసుకొచ్చి వీళ్ళకి పాపం ఫ్రీగా ఇచ్చేవాళ్ళు అనమాట తిన్నవాళ్ళకి. వీళ్ళు దేవుడు వారిని అద్భుతమైన మార్గాల్లో నడిపిస్తూ ఆశీర్వదించి నడిపిస్తుంటే ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాళ్ళ ప్రాణం సొమ్మసిల్లిందంట. సో ఈరోజు మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఒక ఆయన అన్నాడు, అన్న ఎప్పుడైనా బందరు పోయారా అని అడిగాడు. బందర్ అంటే మచిలీపట్నం. ఎప్పుడైనా బందరు వెళ్ళారంటే వెళుతుంటాను బ్రదర్, అక్కడ మనకు మందిరం ఉంది కాబట్టి వెళ్ళాను బ్రదర్ అని నేను అన్నప్పుడు ఆయన బందర్ లడ్డు ఉంటుందన్నా, అబ్బాబ్బాబ్బా అన్న ఏం టేస్ట్ అన్న, ఎప్పుడన్నా తిన్నారంట? తిన్నట్టున్నాను బ్రదర్. అన్న ఎట్టుంటుందన్న టేస్టు? బా చెప్పలేనా అసలు, ఇప్పుడు నాకు నీళ్లు ఊరుతుందన్న అసలు అంటాడు. నాలుగులో నీళ్లు ఊరుతుందంట. తర్వాత అన్నాడు, అన్న ఎప్పుడన్నా కాకినాడ పోయారన్నా అని అడిగాడు. ఎందుకు బ్రదర్ అని అడిగాడు. కాకినాడలో కాకినాడ కాజా అని ఉంటుందన్నా. అబ్బాబ్బాబ్బా ఏం స్వీట్ అన్న అసలు, ఏం రుచి అన్న అంటాడు. నెక్స్ట్ ఇంకా చెప్పమన్నాను, ఎప్పుడన్నా నెల్లూరు పోయారన్నా? నెల్లూరులో ఉంటుందన్న చేపల పులుసు, మామిడికాయ వేసి చేస్తారన్నా. అసలు ప్రపంచంలో ఎక్కడ ఉండదు అసలు. అంతే, అది అన్నమ్మ గారి చేతిలో తిన్నాం అనుకున్నా ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందన్న. ఏంటండి కొంతమంది ఇంక ఎంతసేపటికి ఇక తిండి గోలే. ఇంకా స్టార్ట్ చేయి బాబా, గుంటూరు గోంగూర, ఏంటండి హైదరాబాద్ బిర్యానీ, అరవిందండి ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది అనమాట. ఏంటండి ఇక ఎంతసేపటికి మాట్లాడిన ఆ పావుగంట డిస్కషన్లో ఆ ఊర్లో అది తిన్నాను, ఈ ఊర్లో ఇది తిన్నాను, పలా ఊర్లో అది, ఇవే తిండి గోల. ఇది ఇశ్రాయేలు ప్రజల గోల. ఐగుప్తు దేశంలో మేము ఉల్లిపాయలు తిన్నాం, మేము పలానా కూర తిన్నాం, పలానా ఆకుకూరలు తిన్నాం, పలానా ఫుడ్ తిన్నాం, పలానా పచ్చి చేప, ఇవన్నీ తలంచినప్పుడు సరే, తలంచినప్పుడు మనసు ఊరి ఉత్సాహం కలిగితే పర్వాలేదండి. మనసులో నిరుత్సాహం వచ్చింది, సొమ్మసిల్లిపోయారు. దేవుడు మనల్ని నడిపించిన ఆ జ్ఞాపకాలు మనకు వచ్చినప్పుడు మన మనసు ఉల్లసించాలి, మన మనసు హర్షించాలి. ఆయన నడిపించిన మార్గాలను తలంచుకున్నప్పుడు మన కళ్ళలో కృతజ్ఞతతో కూడిన ఆనంద బాష్పాలు రావాలి. కానీ వీళ్ళు సొమ్మసిల్లిపోయారంట, కృంగిపోయారంట. ఎందుకంటే వ్యర్థమైన సంభాషణ, వ్యర్థమైన తలంపులు, వ్యర్థమైన విషయాన్ని ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కడో ఎవరో మనల్ని ఏదో అన్నారు, దాన్ని గుర్తుపెట్టుకుని ఉంటారు. ఎక్కడో ఏదో మనం నష్టపోయాం, దాని గురించి ఆలోచిస్తుంటారు. గతః నష్టాన్ని గురించి మాట్లాడొద్దు, నీవు పోగొట్టుకునే దాని గురించిన డిస్కషన్ వద్దు, నీవు పొందిన అవమానాన్ని గురించి నువ్వు పదే జ్ఞాపకం చేసుకోవద్దు. అవి తలంచుకున్న ప్రతిసారి నీ గుండె బరువెక్కిపోతుంది, నీవు సొమ్మసిల్లిపోతావు. నువ్వు తలంచవలసింది పూర్వదినాల్లో నా దేవుడు మన పితరులు నడిపించిన మార్గాన్ని స్మరణలోనికి తెచ్చుకోవాలి, మన జ్ఞాపకంలోనికి తెచ్చుకోవాలండి. అవి జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం సెలవిస్తుంది. నేను పరిశుద్ధ గ్రంథంలో ఒక 2-3 విషయాలు చెప్తానండి. మనం ఈ విశ్వాసయాత్రలో జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు ఏంటి? ప్రభు మనల్ని దేన్ని గుర్తుపెట్టుకోమన్నాడు, దేనిని గుర్తుపెట్టుకోమన్నాడు, దేన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు, ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానం చేద్దాం. ఐగుప్తులు బానిసలుగా ఉన్నారు. పస్కా పండుగ ద్వారా, పస్కా రక్తం ద్వారా మీరు విడుదల పొందారు. సో
సో ఐగుప్తు నుండి మీరు ఈజిప్ట్ నుండి బయటకు వచ్చారు కదా, ఆ డేని, ఆ దినాన్ని మీ లైఫ్ లాంగ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ జీవితకాలం అంతా గుర్తుపెట్టుకొని పొంగని రొట్టెల పండుగను ఆచరించండి, పస్కా పండుగను మీరు ఆచరించండి. వీటన్నిటికీ మూలం ఏంటంటే, మీరు ఐగుప్తు నుండి ఏ రోజు బయటకు వచ్చారు కదా, ఆ డే మీకు బాగా గుర్తుండాలి. ఏ నెలలో వాళ్ళు బయటకు వచ్చారంటే, మనం పైన చదివామండి, అబీబు నెలలో వాళ్ళు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు. అబీబు నెల అంటే ప్రియులరా, అది ఒక క్రొత్త సంవత్సరం. ఆ సంవత్సరంలో ప్రియులరా, భూమి యొక్క పంటలన్నీ కూడా ఒక కొత్త చిగురు లేకపోతే ఒక కొత్త పంట ఉంటుంది భూమిలో. ఐగుప్తులో ఒక క్రొత్త పంట ఉందండి. తెగుళ్ళన్నీ పోయిందండి. ఈ గోధుమలన్నీ ఎదిగి, ఈ గోధుమల పంట అంతా ఎదిగి సస్యశ్యామలంగా ఉందండి. వీళ్ళు ఐగుప్తు నుండి బయటికి వచ్చి రాకమునిపే వాళ్ళ కళ్ళు చూసింది దేనిని? ఐగుప్తు నుండి విడుదల పొంది, బానిసత్వం నుండి విడుదల పొంది వాళ్ళు బయటకు వచ్చి రాకమునిపే వాళ్ళ కళ్ళల్లో పడ్డది, వాళ్ళ కళ్ళల్లో వాళ్ళు చూసిన దృశ్యం ఏంటంటే, పొలమంతా గోధుమ పంట చక్కగా పండి ఉందండి ఐగుప్తు దేశంలో. ఆ సమృద్ధి అయిన పంటను వాళ్ళ కళ్ళారా చూశారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. చూడండి, అబీబు నెలలో మీరు బయటకు వచ్చారు, ఆ రోజును మీరు మర్చిపోదు, దాన్ని గుర్తుపెట్టుకోమని ప్రభు చెప్పాడు. సరే, ఆ నెలలో వాళ్ళు బయటకు వచ్చారు, ఆ రోజు వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చూసిన దృశ్యం ఏంటి? ఏ దృశ్యాన్ని చూశారంటే, ఒక సమృద్ధి అయిన దృశ్యం. వాళ్ళ కళ్ళు దేన్ని వీక్షించిందంటే, సస్యశ్యామలంగా ఉన్న ఒక దృశ్యాన్ని వాళ్ళు చూసినట్లు బైబిల్లో మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం దేన్ని జ్ఞాపకం చేసుకోవాలి, దేన్ని మన వాళ్ళు ఆ రోజు కళ్ళారా ఆ సమృద్ధిని చూశారు కదండి, అది జ్ఞాపకం చేసుకోవాలి. మన లైఫ్లో దేవుడు మనల్ని సమృద్ధి కలిగిన మార్గాల్లో పలుసార్లు నడిపించాడు, ఆ సమృద్ధిని తలంచాలి. అండ్ ప్రియులారా, వీళ్ళు వెళుతున్న మార్గం అంతా అరణ్యము. ఆల్రెడీ కొంతమంది డిస్కషన్ చేసుకుంటున్నారు, అరే బాబు మనం బయలుదేరి వెళ్తున్నాము, అరణ్యం గుండా మనం దాటాల్సి ఉంటుంది, మరి అరణ్య మార్గాన్ని వెళ్తాం, మరి నీళ్ళకి సమస్య ఉండొచ్చు, అండ్ ఫుడ్కి సమస్య ఉండొచ్చు. ఇలాంటి డిస్కషన్ కూడా వాళ్ళ మధ్యలో ఉంది. కానీ దేవుడు అరణ్యపు అనుభవాలు చూడొద్దు, మీరు ముందు మీ కళ్ళతో సమృద్ధిని చూడండి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చేతులెత్తి బిగ్గరగా చెప్పాలి హల్లెలూయా.